మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని 24వ వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై వార్డు ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాన్ని అందిస్తూ BLAలకు మార్గనిర్దేశం చేశారు. కౌన్సిలర్ దామెర విజయలత శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలను నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా పూర్తి చేయడం, ఓటర్ల వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయడం, అవసరమైన సవరణలు చేయడం, ప్రతి అర్హత కలిగిన ఓటర్కి పూర్తి సహకారం అందించడం వంటి అంశాలపై BLAలకు సూచనలు చేశారు. అలాగే ప్రక్రియను వేగవంతం చేయాలని, పారదర్శకంగా పూర్తి చేయాలని, ప్రతి ఓటరు హక్కు పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా విధులు SIR అనే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఓటర్ లిస్టులో ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో, అదేవిధంగా ఎవరైనా ఇక్కడ లేని వారు ఉన్నా వాళ్ళందరిపైన ఒక సమీక్ష చేస్తూ మరి ప్రభుత్వం వారు పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పౌరుడు, ఓటు హక్కు ఉన్న పౌరుడు తన ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ వారిపైనే ఉందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే గత కొన్ని ఎలక్షన్లలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంలో అనేక మంది ఓట్లు గల్లంతైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తెలంగాణలో కూడా ఓట్ల గల్లంతు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా అప్రమత్తంగా ఉండి మీ ఓటును మీరు కాపాడుకోవాలి. అంగన్వాడీ టీచర్లు కానీ BLOలు కానీ మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. వాటిని పద్ధతి ప్రకారం ఫిల్ చేసి మీరు బాధ్యతాయుతంగా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారానే ఇవాళ ధనవంతులైనా ఎవరైనా ఓటు నిలబడ్డ వ్యక్తులైనా మన దగ్గరికి వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఓటు ఒక్కటి మాత్రమే. ఆ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఏ ఒక్క పౌరుడైనా ఓటును నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత 30 సంవత్సరాలు మేము ఓటు వేసినాం, మా ఓటు ఎవరు తీస్తారు అనే ధీమాతో చాలామంది ఉంటారు. ఇలా జనాభాలో ఓటర్లు 100% ఉంటే 100%లో 40% మంది అవేర్నెస్ ఉండి చదువుకున్న వాళ్ళు వారు బాధ్యతగా చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే కింది స్థాయిలో ప్రభుత్వ పథకాలు పొందుతున్నటువంటి పేదవారు, కూలీనాలు చేసుకునేవారు వీటిపైన అవగాహన లేక మరి వారు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందే ఓటర్లను తీయడమే కొన్ని పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడతా ఉన్నాయి. కాబట్టి వారు దయచేసి అప్రమత్తంగా ఉండాలి. మీ లైన్లలో మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేసి ఈ నెల 24 లోపు మీరు ఆన్లైన్ చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి నేను కూడా నా వంతుగా ప్రతి ఒక్క ఓటరుకు ఇంటింటికి తెలియజేస్తూ ఉన్నాను. అంగన్వాడీ టీచర్లతో BLO గారితో కలిసి మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వ్యవహరించి మీ యొక్క ఓటును కాపాడుకోవాల్సిందిగానే కోరుతా ఉన్నాను. ఇందులో కొన్ని చాలా ఇబ్బందులైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 2002లో పెళ్ళై ఓటేయని వారైనా మరి అదేవిధంగా వాళ్ళు ఎవరైనా చనిపోయిన వారు ఉన్నా ఏ విధంగా అని చెప్పి కొన్ని అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారు మరి 2002కు ముందు అత్త ఉన్నా, మామ ఉన్నా, తాత ఉన్నా, నానమ్మ ఉన్నా, అమ్మమ్మ ఉన్నా, తాత ఉన్నా కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నది. కాబట్టి ఆనాడు మీ రిలేషన్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడున్నారో ఆన్లైన్లో సెల్లుల ద్వారా కొన్ని యాప్లు రావడం జరిగింది. దాంట్లో పకడ్బందీగా మనకున్నది. మనం ఒక 2 నిమిషాలు పాత ఓటర్ ఐడి కనుక మనం దొరకబట్టుకోగలిగితే మనకి ఈజీ మెథడ్. కాబట్టి ఆ 24వ వార్డుకు సంబంధించి పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు నా దగ్గరికి రండి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.